హలో, నా పేరు రమణి. విజయ్ సేతుపతి ట్రైన్ మూవీ కహాని. కొత్త ఇంట్లోకి శృతి హాసన్ డాన్స్ తో అదరకొట్టిన బాలయ్య చిన్న కూతురు. ఇలాంటి హాట్ అప్డేట్స్, వైరల్ గాసిప్స్, బాక్స్ ఆఫీస్ బజ్, ఇండస్ట్రీలో తాజా అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసింది ఇవాల్టి సినీ సందడి. విజయ్ సేతుపతి హీరోగా ప్రముఖ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ ట్రైన్. ఈ చిత్రాన్ని 2026 ఆగస్టులో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్ తాను అధికారికంగా ప్రకటించారు. చెన్నైలో ఇటీవల టీజర్ లాంచ్ కార్యక్రమం జరిగింది. 43 సెకండ్ల నిడివి గల టీజర్ చిత్రంపై అంచనాలను భారీగా పెంచింది. వేగంగా దూసుకెళ్తున్న బ్లూ మౌంటైన్ ఎక్స్ప్రెస్ రైలును కొంతమంది సాయుధులు తమ ఆధీనంలోకి తీసుకోవడం, ఆపదలో ఉన్న ప్రయాణికులను కాపాడేందుకు విజయ్ సేతుపతి చేసే విరోచిత పోరాటం వంటి ఉత్కంఠభరిత సన్నివేశాలతో టీజర్ను ఆకట్టుకునేలా రూపొందించారు. మిస్కిన్ ఈ మూవీకి కథ అందించడమే కాకుండా స్వయంగా సంగీతాన్ని సమకూర్చడం విశేషం. ఈ కథను ప్రత్యేకంగా విజయ్ సేతుపతి కోసమే సిద్ధం చేశానని, ఆయన తరహా నటనకు కమల్ హాసన్, అమీర్ ఖాన్ వంటి దిగ్గజ నటులు సైతం ప్రదర్శించలేరని మిస్కిన్ ప్రశంసల వర్షం కురిపించారు. 2023లో ప్రారంభమైన ఈ చిత్రంలో శృతి హాసన్, నాజర్, యుగిసేతు, నైరన్, కెఎస్ రవికుమార్, సంపత్ రాజ్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. ఇందులో నరైన్ పోలీస్ అధికారిగా కనిపిస్తుండటంతో ఇది మిస్కిన్ గత చిత్రం అంజాదేకు కొనసాగింపు కావచ్చని, తద్వారా మిస్కిన్ సినిమాటిక్ యూనివర్స్ కు అంకురార్పణ జరుగుతోందని సినీ వర్గాల్లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆగస్టులో చిత్ర విడుదల తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. హాట్ ముద్దుగమ్మ శృతి హాసన్ తన జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. చెన్నైలోని కొనుగోలు చేసిన కొత్త ఇంట్లోకి ఆమె అడుగు పెట్టారు. తన నూతన గృహంలో సాంప్రదాయబద్ధంగా గృహప్రవేశ పూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ పూజా కార్యక్రమంలో శృతి హాసన్ చాలా సింపుల్ గా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. తక్కువ ఆభరణాలు ధరించి పూజలో కూర్చున్న ఫోటోలతో పాటు ఈ సందర్భంగా సిద్ధం చేసిన పిండి వంటలు, కొత్త ఇంటి తాళాలను కూడా ఆమె షేర్ చేశారు. చెన్నైలో ఆమె కొత్త ప్రయాణం ప్రారంభించడంపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. అయితే ఈ ముఖ్యమైన కార్యక్రమానికి శృతి తండ్రి ప్రముఖ నటుడు కమల్ హాసన్, సోదరి అక్షర్ హాసన్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరు కాకపోవటం గమనార్హం. కేవలం కొద్దిమంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలోనే ఈ వేడుకను సింపుల్ గా పూర్తి చేశారు. వారు రాకపోవడానికి గల కారణాలపై హాసన్ కుటుంబం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే సోషల్ మీడియాలో దీనిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా ముంబై, చెన్నై మధ్య ప్రయాణాలు చేస్తూ గడిపిన శృతి ఇప్పుడు చెన్నైలో స్థిరపడడం ఆమె నగరంతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తోంది. గతంలో ముంబైలోని ఆమె ఇల్లు తన కళాత్మక అభిరుచులకు అద్దం పట్టేలా ఉంది. ఇప్పుడు చెన్నైలోని కొత్త ఇంటిని కూడా తనదైన శైలిలో ఎలా తీర్చిదిద్దుకుంటారోనని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కెరీర్ పరంగా చూస్తే శృతి హాసన్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో మెరిశారు. ప్రస్తుతం ఆమె విజయ్ సేతుపతితో కలిసి మిస్కిన్ దర్శకత్వంలో నటిస్తున్న ట్రైన్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. వీటితో పాటు ఆకాశంలో ఒక తార అనే మరో చిత్రం, పలు మ్యూజిక్ ప్రాజెక్టులతో ఆమె కెరీర్ పరంగా జోరు చూపిస్తున్నారు. ఇటీవల ఓ డాన్స్ వీడియోతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన బాలయ్య చిన్న కూతురు తేజస్విని తాజాగా మరో పాటతో ఆకట్టుకుంటున్నారు. సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీలోని ఫేమస్ పాట సారంగ దియాకు తనదైన శైలిలో స్టెప్ వేసి అదరకొట్టారు. సాయి పల్లవి నటించిన లవ్ స్టోరీలోని ఫేమస్ పాట సారంగ దరియాకు తనదైన శైలిలో స్టెప్ వేసి అదరగొట్టారు. కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ తో కలిసి ఓ పాటకు డాన్స్ వేశారు. సాంగ్ బీట్స్ కి తగ్గట్టు గ్రేస్ తో స్టెప్ వేయడం చూసి అందరూ వావ్ అంటున్నారు. సాధారణంగా ప్రచారానికి వెండి తెరకు దూరంగా ఉండే తేజస్విని బాలయ్య నటించిన కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇదండి ఇవాల్టి సినీ సందడి. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, కీప్ స్మైలింగ్.